ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో ఒకటైనటువంటి విశాఖపట్నం రవాణా వ్యవస్థలో ఒక కీలక మార్పు దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఎంతో కాలంగా ప్రతిపాదన దశలో ఉన్నటువంటి మెట్రో రైలు ప్రాజెక్టును మరింత ఉపయోగకరంగా లాభదాయకంగా మార్చేందుకు కొత్త ఆలోచనలు ముందుకు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రవాణా కేంద్రాలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అనుసంధానించాలనే దృష్టితోటి నిపుణుల బృందం కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. నేపథ్యంలో విశాఖ మెట్రో ప్రాజెక్టులో ఒక ముఖ్యమైనటువంటి మార్పు ప్రతిపాదన అనేది వెలుగులోకి వచ్చింది. నగరంలోని ప్రధాన కేంద్రమైనటువంటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని నిపుణులు అయితే సూచించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రణాళికల్లో మార్పులు చేసి భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కొత్త మార్గాన్ని చేర్చాలని కూడా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన వెనుకున్న ప్రధాన కారణం భవిష్యత్తులో విమాన ప్రయాణ విధానంలో రానున్నటువంటి మార్పులు. ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి విమానాశ్రయం నేవీ ఆధ్వర్యంలో పనిచేస్తా ఉంది. కానీ భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో కనుక ప్రారంభమైతే నగరంలోని పాత నేవీ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఉంది. అది ప్రధానంగా కార్గో సేవలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాత ఎయిర్పోర్ట్ కు కనెక్టివిటీ ఇవ్వడం కంటే ఈ కొత్త భోగాపురం విమానాశ్రయానికి మెట్రో రైలు ఫెసిలిటీ కల్పించడం సముచితమని కూడా అంతా భావిస్తా ఉన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రధాన రైల్వే హబ్ గా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి రైళ్లు ఎక్కుతా ఉంటారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులందరికీ కూడా ఇదొక ప్రధాన కేంద్రం. ఈ ప్రయాణికుల్లో చాలా మంది విమాన ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో రైల్వే స్టేషన్ నుంచి నేరుగా భోగాపురం విమానాశ్రయానికి మెట్రో సౌకర్యం ఉంటే వాళ్ళ యొక్క ప్రయాణం ఎంతో సులభతరంగా మారుతుంది. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భోగాపురం చేరుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పడతా ఉంది. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు పరిస్థితులు దీనికి ప్రధాన కారణాలుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ మెట్రో రైలు అందుబాటులో కనుక వస్తే ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా 30 నుంచి 40 నిమిషాల్లోనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా సమయ పాలనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా విమాన ప్రయాణాల్లో సమయం అనేది చాలా కీలకంగా కావడంతో మెట్రో కనెక్టివిటీ ప్రయాణికులకు పెద్ద ఉపశమనంగా మారే అవకాశం అయితే ఉంటుంది. మెట్రో ప్రాజెక్టు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా చాలా ముఖ్యం. దేశంలోని ఢిల్లీ కావచ్చు, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఈ మెట్రో ప్రాజెక్టులు పూర్తిగా లాభాల్లో నడవడం లేదు. ఈ నేపథ్యంలో విశాఖలో మెట్రో విజయవంతం కావాలంటే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను ఎంచుకోవడం తప్పనిసరి. భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ ఇవ్వడం వల్ల విమాన ప్రయాణికులను ఆకర్షించడం అనేది సాధ్యమవుతుంది. ఇది మెట్రో సంస్థకు ఒక స్థిరమైనటువంటి ఆదాయాన్ని కూడా అందించేందుకు అవకాశం అయితే ఉంటుంది. పర్యాటక రంగానికి కూడా ఈ ప్రాజెక్టు ఎంతగానో మేలు చేస్తుంది. విశాఖపట్నం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు విమానాశ్రయం నుంచి నగరానికి చేరుకోవడానికి సౌకర్యవంతమైన మార్గాన్ని కోరుకుంటారు. మెట్రో సౌకర్యం అనుకుంటే వాళ్ళు సులభంగా నగరానికి చేరుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇది పర్యాటక రంగ అభివృద్ధి కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. అదేవిధంగా మెట్రో ప్రయాణం అనేది కూడా సురక్షితమైంది, వేగవంతమైంది కూడా, అలాగే సమయపాలనతో కూడుకున్నది కూడా. ఇక ఆర్టీసీ బస్సులు లేదంటే క్యాబుల్లో పోలిస్తే వీటితో పోలిస్తే మెట్రో ప్రయాణం కొంత సమయాన్ని అనుగుణంగా పాటించి వాళ్ళంతా కూడా గమ్యస్థానానికి చేరుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.